ఇక కేబినెట్ లో కాంగ్రెస్ ఇంటర్నల్ కుమ్ములాటల గురించి చర్చించారా లేక ప్రజా సమస్యలపై డిస్కస్ చేశారా అని ప్రశ్నించారు మహబూబ్ నగర్ ఎంపీ టీకే అరుణ. ఎవరి కుర్చీలు వారు కాపాడుకునేందుకు పోటీ పడుతున్నారని విమర్శించారు. అటు ఇథనాల్ కంపెనీపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు టీకే అరుణ. అలాంటి కంపెనీలతో నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారన్నారు. బీజేపీ భరోసా కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్న టీకే అరుణతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. భరోసా పేరుతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి అందుబాటులో ఉంటున్నారు ప్రజలకి. ఇవాళ పాలమూరు ఎంపీ డీకే అరుణ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎట్లా చూస్తారు మేడం? ఇవాళ ప్రధానంగా ఏ అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ఎంతమంది ఫిర్యాదులు వచ్చాయి? చాలామంది వచ్చినారు. న్యూట్రల్ పీపుల్ కూడా ఇండ్ల విషయంలో వచ్చారు. నిరుపేదలం ఉన్నాం, మాకు ఇండి ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ కమిటీ అని వాళ్ళే పేర్లు రాసుకుంటున్నారు, మాకు ఇవ్వటం లేదని ఇచ్చినారు. చాలా మంది రేషన్ కార్డుల గురించి కూడా ఇచ్చినారు దరఖాస్తులు. రేషన్ కార్డు రాలేదు మాకు ఇప్పటిదాకా వచ్చినారు. సో మాకు పెన్షన్ రాలేదని వచ్చినారు. ఇట్లా డిఫరెంట్ అంశాల మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. అది కాకుండా ఇతర అంశాలు కూడా కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ వాళ్ళు వచ్చినారు. ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, కావాలని మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో అని చెప్పి కొందరు అంటే వాళ్ళు తీసుకొని వచ్చినారు రిప్రజెంటేషన్. మమ్మల్ని మా భూములని వాళ్ళు కబ్జా చేసుకోవడానికి, మా భూముల మీద ఇబ్బంది పెట్టేస్తా ఉందని కొంతమంది తీసుకొని వచ్చినారు. సో రకరకాల రిప్రజెంటేషన్స్ ఇవాళ ఇచ్చినారు చాలామంది. మేడం, మీ కాన్స్టిట్యున్సీ అంటే గద్వాల్ పెద్ద ధన్వాడ దగ్గర ఈ ఇథనాల్ కంపెనీకి సంబంధించి పోరాటం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? వాళ్ళు నా దగ్గర కూడా వచ్చారు. గద్వాలకు నేను వెళ్ళినప్పుడు రోజు మొత్తం ఇథనాల్ ఫ్యాక్టరీలో పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఉన్న రైతులందరూ వచ్చినారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మాకు పబ్లిక్ హియరింగే జరగలేదు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది యాక్చువల్గా టీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్కడ ఇది ప్రపోజల్ అయినట్టుంది. సో వాట్ ఎవర్ అక్కడ నిజంగా పబ్లిక్ హియరింగ్ జరగనప్పుడు ఈ ఫ్యాక్టరీకి అనుమతి ఎట్లా వచ్చింది, దీనికి ఎట్లా ఇచ్చినారు? పబ్లిక్ హియరింగ్లో రైతులందరూ కూడా ఆ పక్కన వ్యతిరేకిస్తున్నప్పుడు అక్కడ ఇండస్ట్రీ అయినా వాళ్ళ చెప్పడం ఏంటంటే ఆయన ఎప్పుడో దీన్ని ల్యాండ్ అక్వైజ్ చేసుకున్నాడు ప్రైవేట్ వ్యక్తి, అది ఫ్యాక్టరీకి అని చెప్పలేదు, మామూలుగా ల్యాండ్ అక్వైజ్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు ఇథనాల్ అని ఫ్యాక్టరీ పెట్టాడని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఏది ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబడి స్పందించాలా, ఆ రైతుల యొక్క ఆవేదన వినాలి, వాళ్ళందరితో కూడా మాట్లాడాలి. అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల రైతులు నష్టపోతున్నటువంటి ఆ విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి రైతులు ఎవరైతే ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపి అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ అవసరమా లేదా, రైతులకు నష్టం చేసేటటువంటి పెద్ద ఎత్తున రైతులు నష్టపోతామన్నప్పుడు రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే జిల్లాలో జిన్నారం దగ్గర ఒక ఇథనాల్ కంపెనీ గత నుంచి కూడా పోరాటం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద ధన్వాడ దగ్గర ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇథనాల్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున రైతులు తిరగబడుతున్నటువంటి ఏం చెప్తారు? దీన్ని ఎట్లా చూడాలి? ఇథనాల్ కంపెనీ అంటే ఇథనాల్ ఫ్యాక్టరీల గురించి వాస్తవంగా పొల్యూషన్ మెయిన్ అందరూ భయపడేది పొల్యూషన్ గురించే భయపడతారు. సో ఆ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడానికి ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా పొల్యూషన్ని ఎక్కడ కూడా చుట్టుపక్కలకు కానీ లేదా గ్రౌండ్లో కానీ లేకుండా మేము చేస్తామనేటువంటి కమిట్మెంట్తో ఒక గైడ్ లైన్స్లోనే నిబంధనలతోనే అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంటారు. సో ఆ నిబంధనలు వాళ్ళు పాటిస్తున్నారా లేదా, ఆ నిబంధనలు పాటిస్తున్నారా లేదా, లేకపోతే ఆ నిబంధనలు పాటించినా కూడా అక్కడ ఏమైనా పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నదా, ఇది కూడా కంపెనీలు కూడా వాళ్ళు దీన్ని చూడాల్సినటువంటి అవసరం. కంపెనీలు కూడా రైతుల మీద కేసులు పెట్టడాలు, లేదంటే వారి మధ్యలోనే గొడవలు పెట్టడాలు, ఈ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. వాటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఇట్లా అక్కడ ఏముంటుందంటే జనరల్గా ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ పెట్టారు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కొంత సపోర్ట్ చేసి ఉండవచ్చు అక్కడ. సో ఇప్పుడు వాస్తవంగా ఎవరు సపోర్ట్ చేశారో ఎవరు సపోర్ట్ చేయడం పక్కన పెడితే ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, రైతులకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, దాని మీద విషయం ఏంటో అనేటటువంటి స్పష్టంగా వాళ్ళకు రైతులకు కూర్చోబెట్టుకొని చెప్పాల్సినటువంటి, నిజంగా నష్టం జరగకపోతుంటే అపోహ ఉంటే అపోహను తొలగించాలి, ఇలా నష్టం జరుగుతుంటే దాన్ని అక్కడ నుంచి ఆపడం చేయాలి. రెండింటి ఏదో డిసిషన్ తీసుకోవాలి. మేడం, నిన్న జరిగిన కేబినెట్ ఎట్లా చూస్తారు మేడం? ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అనేక అంశాల మీద చర్చ జరిగిందని కూడా తెలుస్తుంది. ఎట్లా చూస్తారు కేబినెట్? అంటే 5 గంటల చర్చ ఏం జరిగిందో అర్థం కాలే. మనం మాట్లాడితే ఎంతసేపట్లో మాట్లాడని చెప్పండి. అంశాలు ఒకరెవరో డిస్కషన్ చేసినా మనిషికి 2 నిమిషాలు, క్యాబినెట్లో అందరూ మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడతారు. సో 5 గంటల సేపు చర్చ దేని మీద జరిగింది? నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద జరిగిందా, రాష్ట్ర ప్రజల సమస్యల మీద జరిగిందా, లేదా ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన అవినీతి పైన ఏమైనా అవినీతి పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన అవినీతి మీద ఏమైనా చర్చ జరిగిందా? వీళ్ళు ఏమైనా కాళేశ్వరం పైన ఇప్పటిదాకా ఇలాంటి యాక్షన్ లేదు. సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాగా 5 గంటలు చర్చ చేసినామని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు చెప్పింది ఏమి? ఉద్యోగుల సమస్యల మీద చర్చలు, 37 సమస్యల మీద డిస్కషన్, 37 సమస్యలు వాళ్ళు ఇచ్చిను.
ఉద్యోగులు పరిష్కారం చేయమని. సో వీళ్ళు ఇప్పుడు 5 డిఏలకు బదులుగా ఒక్క డిఏ ఇచ్చి వీళ్ళు ఏం పరిష్కారం చేసినట్టు? 5 గంటలు చర్చించి ఏం చేసినట్టు? సో ఇవన్నీ కూడా లోపలగా వీళ్ళందరూ ఒక చోట కలవరు, మంత్రులందరూ క్యాబినెట్లో తప్పితే. సో ఒక చోట కలిసినప్పుడు మరి ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా మాట్లాడుకుందనేమో, ఇంటర్నల్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, ఎవరికొరికి మధ్యలో ఉన్న సమస్యలు, సో వాటి మీదనే ఎక్కువ దృష్టి సారించినట్టు కనబడుతుంది. ప్రజల సమస్యల పైన కానీ, తెలంగాణ రైతుల సమస్య, ఇప్పుడు రైతులకు ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది, ప్యాడీ ప్రొక్యూర్మెంట్, అక్కడ సమస్యలు ఏమున్నాయి, దాని మీద ఏమైంది, ఎంత సేకరించారు, ఇంకెంత సేకరించాలా, బోనస్ ఎంత ఇచ్చారు, ఇంకెంత ఇవ్వాలా, దీనిపైన మాట్లాడినట్టు చెప్పినట్టు ఎక్కడ లేదు. ఇంకా బోనస్ ఇవ్వలేదు రైతులకి, ఇంకా ప్రొక్యూర్మెంట్ పూర్తి కాలేదు. సో ఇవన్నీ పక్కన కొదిలి, గాలి కొదిలి కేవలం ఉద్యోగులది ఒకటే చెప్తున్నారు పైన, మెయిన్గా ఒక డిఏ ఇవ్వడానికి నిర్ణయించినట్టు క్యాబినెట్. సో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు, కేవలం వాళ్ళ కుర్చీ కాపాడుకోవడాలు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దోచుకున్నదో అంతకు మించి మేము ఎట్లా దోచుకోవాలనేటటువంటి ప్రయత్నమే జరుగుతున్నది తప్ప అభివృద్ధి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చింత లేదు. సో ఇది 5 గంటల పాటు కూర్చున్నారు క్యాబినెట్, దేని మీద చర్చించారనేది ఒక క్లారిటీ లేదు. రాష్ట్రంలో అనేక సమస్యలు పొంచి ఉన్నాయి, కానీ ఏ ఒక్క దాని మీద కూడా చర్చ జరిగినట్టయితే కనిపించడం లేదు. ఎవరు కుర్చీ వాళ్ళు కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఇథనాల్ కంపెనీల నుంచి అనేక పోరాటాలు జరుగుతున్నాయి. రైతులు ఇథనాల్ కంపెనీల మీద వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి అక్కడ ఆ సమస్యలను సాల్వ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. అట్లనే బీజేపీ భరోసాకు అనేక ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అనేక సమస్యల మీద వాళ్ళు ఫిర్యాదులు తీసుకొని మా దగ్గరకు వస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనేది డీకే అరుణ చెప్తున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్.